మన ఫాదర్స్ జనరేషన్ లో మన ఇంట్లో ఎటువంటి సెలబ్రేషన్స్ కి భోజనాలు పెట్టినా వండటం దగ్గర నుంచి వడ్డించే వరకు అంతా మనోళ్ళే చూసుకునేవారు. కానీ మన జనరేషన్ లో అలా కాదుగా. మనం చేసే ప్రతి పనికి ఏదో ఒక వర్కర్ ఉండాలి. అయితే ఇప్పుడు మనం ప్లేట్ పట్టుకుని లైన్ లో నుంచుంటే ఐటమ్స్ అన్నింటినీ వడ్డిస్తారుగా. అదేనండి క్యాటరింగ్ బాయ్స్. ఈ వీడియోలో క్యాటరింగ్ బాయ్ గా వర్క్ చేయబోతున్నా. మార్నింగ్ ఊర్లో 8 o'clock మేము ఆటో వేసుకుని స్టార్ట్ అయ్యాం. మనం ఏ టైం స్టార్ట్ అయినా పర్లేదు కానీ అక్కడికి మాత్రం 9 o'clock కల్లా వెళ్ళాలి. మేము వెళ్లే టైంకి అక్కడ ఐటమ్స్ అన్ని వండుతూ ఉన్నారు. ఆ టైంలో మేము భోజనం కౌంటర్ లో చైర్స్ బళ్ళలో అన్ని రెడీగా పెట్టేసాం. వన్స్ వంట ఉండడం పూర్తయ్యాక మన పని స్టార్ట్ అవుతుంది. వాళ్ళు చేసిన ఐటమ్స్ అన్నిటిని ఏ కౌంటర్ కి ఆ కౌంటర్ సపరేట్ గా ఐటమ్స్ అన్నిటిని షిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి లిఫ్ట్లు ఉంటాయి, కానీ మేము సామాన్లన్నింటినీ మెట్ల మించే తీసుకెళ్లాలి. సర్వ్ చేయడానికి మొత్తం అన్నింటినీ రెడీగా పెట్టేసాం. ఇంకా జనం రావడమే లేటు. తినేవాళ్ళు లైన్ లో నుంచిన తర్వాత మేము 3 నుంచి 4 hours అలా సర్వ్ చేస్తానే ఉన్నాం. ఒకవేళ వడ్డించేటప్పుడు ఐటమ్స్ మా దగ్గర పూర్తయిపోతే మేమే మెయిన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి వాటిని రీలోడ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన జనం అందరూ పూర్తయ్యే వరకు మేము ఆ కౌంటర్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. వాళ్ళకి అలా సర్వ్ చేస్తానే ఉండాలి. ఇక మొత్తం ఐటమ్స్ అన్ని పూర్తయిపోయాక ఆ ఖాళీ గిన్నెలన్నింటినీ మూలపరిచేసి సైలెంట్ గా ఆట ఎక్కేసాం. మొత్తం ఇక్కడ మేము 6 hours వర్క్ చేసాం. దీనికి గాను వాళ్ళు తీసుకునే కట్టింగ్స్ అన్ని పోగా మాకు ఈచ్ పర్సన్ కి 300 ఇచ్చారు. మళ్ళీ కలుద్దాం.